అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? మనిషి అన్నాక కూసంత కళాపోషణే కాదండి, కొంచెం బద్ధకం కూడా ఉంటుందండి అప్పుడప్పుడు. డైలీ ఇడ్లీ, దోశ, వడ లేదా చపాతీ, పూరి ఇదేనా? ఆ కిచెన్లో ఎంతసేపటి నుంచి ఉంటాం, కాళ్ళు పీక్కుపోతూ ఉంటాయి. అప్పుడప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, 10 నిమిషాల్లో ఇట్టే చేసేసి అట్టే ఇచ్చేసేయచ్చు అనమాట. పిల్లలు, అమ్మే చేయాలా ఎప్పుడు? మీరు కూడా ట్రై చేయరాదు? అమ్మ దగ్గర మార్కులు కొట్టేయచ్చు కదా. మగ మహారాజులు మీరేం తక్కువ తిన్నారా? ఏమోయ్, నువ్వు అలా కూర్చో, ఇలా బ్రెడ్ ఆమ్లెట్ వేసి అలా ఇచ్చేస్తాను, తిని హ్యాపీగా పడుకో అని చెప్పేరాదండి. అప్పుడప్పుడు కొంచెం లేడీస్కి రెస్ట్ ఇస్తూ ఉండండి. ఇది పిల్లలైనా, పెద్దలైనా, జెంట్స్ అయినా, లేడీస్ అయినా, ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా ఎవరైనా ఇట్టే చేసేయచ్చండి, అట్టే మార్కులు కొట్టేయచ్చు అనమాట. అబ్బో, బ్రెడ్ ఆమ్లెట్లో ఎన్నో రకాలండి, అందులో ఒక రకం మనం కూడా చేసేద్దాం పదండి. మరి ఇంకా స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక ఉల్లిపాయ సన్నగా తరుక్కోండి, అండ్ ఒక పచ్చిమిరపకాయ సన్నగా తరగండి, ఒక చిన్ని టమాటా, కొంచెం కొత్తిమీర, కొంచెం ఒక స్పూన్ అంతా క్యారెట్ తురుము, అంటే హెల్దీగా ఉండడం కోసం. అండ్ ఇక్కడ మీరు క్యాప్సికమ్ అయినా వాడుకోవచ్చు, క్యాప్సికమ్ కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని ఒక బౌల్లో వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్, 1 స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, పెప్పర్ పౌడర్ అండి. ఇదంతా బాగా కలుపుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి. కొంచెం స్పైస్గా తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, కొంచెం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి కారాలు అనేవి. ఇప్పుడు దీంట్లో 3 కోడిగుడ్లు పగలగొట్టి వేస్తున్నానండి. పగలగొట్టి వేక అంతే వేస్తామా తల్లి అని అనుకుంటున్నారా? మరే మహానుభావులు కొంతమంది ఉంటారండి, మహారాణులు, డాడీస్ ప్రిన్సెస్ అనమాట, ఏంజల్స్ వాళ్ళు, అంతే వేసినా వేస్తారండి. అందుకని చెప్పేసి అలా చెప్పేశానమాట. 3 ఎగ్స్ అనేవి 2 బ్రెడ్ ఆమ్లెట్స్ వేసుకోవచ్చండి. నేను 2 స్లైసెస్ తీసుకున్నాను అనమాట. సో 3 ఎగ్స్ వేసుకున్నాను. దీన్ని బాగా బీట్ చేయాలండి. ఇలా బీటర్తో కానీ లేదా ఫోర్క్ తీసుకొని అయినా సరే బాగా బీట్ చేయండి. ఒక 2-3 మినిట్స్ ఇలా కలుపుతూ ఉండండి. అప్పుడు మీకు బాగా ఫ్లఫీగా వస్తుందన్నమాట ఆమ్లెట్ అనేది, బ్రెడ్ ఆమ్లెట్ అనేది. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసేసి పాన్ పెట్టేసుకోండి. పాన్ పెట్టేశాక బటర్ కానీ లేకపోతే ఘీతో కానీ ముందు ఈ స్లైసెస్ని కొంచెం రోస్ట్ చేసుకోండి. కొంతమంది ఈ బ్రెడ్ని అంతే ముంచేసి లేకపోతే దాని మీద ఆమ్లెట్ మీద పెట్టేస్తారండి. అప్పుడు ఈ బ్రెడ్ అనేది ఆ ఆమ్లెట్ని పీల్ చేసి లోపల పచ్చిగా ఉంటుంది, సరిగా ఉడకదండి. అప్పుడు నీచు వాసనగా అనిపిస్తుంది, తినబుద్ధి కాదనమాట. అలాగే చాలామంది బ్రెడ్ ఆమ్లెట్ అంటే ఇష్టపడరండి, అలా ఉంటుందనే, లోపల పచ్చి పచ్చిగా అనిపిస్తుంది, అబ్బో తినలేము, వద్దు అని అనిపిస్తుంది అనమాట. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా హ్యాపీగా తినొచ్చు, మనకి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. బటర్తో కానివ్వండి లేకపోతే ఘీతో అయినా సరే 2 వైపులా కొంచెం రెడ్గా కాల్చుకోండి. ఏమండో, ఇది విన్నారా? పక్కింటి ప్రసాద్ గారు వాళ్ళ ఆవిడకి బ్రెడ్ ఆమ్లెట్ వేసి ఇచ్చారంట. అవునా? అలా ఎలా వేశాడబ్బా? కిచెన్లోకి కూడా వెళ్ళడే, వాటర్ తీసుకోవడానికి కూడా వాడికి బద్ధకమే, ఎలా వేసి ఇచ్చాడంటావు? ఎలా వేశాడా? ఏదో యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉంటే ట్రీ మీడియా ఫుడ్లో ఒక వీడియో కనిపించిందంటండి. ఇంత ఈజీగా వేయచ్చా బ్రెడ్ ఆమ్లెట్ అనుకున్నాడంట. ఇంకా సరే మనం కూడా ట్రై చేసి చూద్దామా అని చెప్పి వేశాడంట. మీరు కూడా వేసివ్వరాదు? కావాలంటే ఆ వీడియో ఒకసారి చూడండి, లింక్ నాకు వాళ్ళు వాట్సాప్లో పంపారు అని చెప్పుకునేలా ఈ వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయరాదు? మాటల్లో పడి ఈ పెనం ఎక్కువ వేడైపోతుందండి. ఇప్పుడు పెనంపై 2 స్పూన్ల ఆయిల్ వేసేసి మనం కలిపి పెట్టుకున్న ఈ ఎగ్ని ఆమ్లెట్ లాగా వేసుకుందామండి. ఇదేందో అమీబా ప్రపంచపటం లాగా అయిపోతుందండి. కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకోండి. మరీ రౌండ్గా రావాలని ఏమన్నా రూల్ ఉందా ఏంటండి? సో మీకు వచ్చిన వరకు వేసేసుకోండి, ఎవ్వరు మిమ్మల్ని కొట్టరు, తిట్టరు. ఇప్పుడు మనం కాల్చి పెట్టుకున్న ఆ బ్రెడ్ని వీడియోలో కనిపిస్తున్నట్లు ఒక సైడ్ పెట్టేసి మళ్ళీ టర్న్ చేసేసుకోండి బ్రెడ్ని. ఇప్పుడు సిమ్లో మాత్రమే దీన్ని కాల్చుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టేస్తే కాలిపోతుంది అండ్ పచ్చిగా అనిపిస్తుందండి. సో సిమ్లో కాల్చేసుకోండి. వీడియోలో కనిపిస్తున్నట్లు బ్రెడ్ మీదకి ఆమ్లెట్ని ఇలా వేసేసేయండి. సిమ్లో మాత్రమే కాల్చుకోండి. తర్వాత దీన్ని రెండో సైడ్ కూడా కాల్చేసుకోండి. 2 సైడ్స్ కాల్చేసుకొని ప్లేట్లకు తీసేసుకోండి. అంతేనండి, చాలా ఈజీగా బ్రెడ్ ఆమ్లెట్ వేసేసినట్టే అనమాట.
చాలా సింపుల్గా అనిపిస్తుంది కదూ, చాలా అంటే చాలా యమ్మీగా కూడా ఉంటుందండి. 2 బ్రెడ్ ఆమ్లెట్స్ ఒక పర్సన్కి ఫుల్గా కంప్లీట్గా పర్ఫెక్ట్గా సరిపోతుందండి. పొట్ట నిండుగా అనిపిస్తుంది అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో. ఎలాగో మార్నింగ్ బ్రెడ్ ఆమ్లెట్ తీసుకుంటుంటే చాలా మంచిది హెల్త్కి కూడా, డైట్ చేసే వాళ్ళకు కూడా చాలా బాగుంటుందన్నమాట. ఎగ్స్ డైలీ తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటాం కదా, ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ బ్రౌన్ బ్రెడ్ వాడుకుంటారా, అది మీ చాయిస్ అండి, అలా కూడా వాడుకోవచ్చు అనమాట. దీన్ని ఇంకా మధ్యలోకి కట్ చేసి టమాటా కెచప్తో సర్వ్ చేసుకోండి. చాలా ఈజీగా అనిపించింది కదూ, ఇంత ఈజీనా బ్రెడ్ ఆమ్లెట్ చేయడం అని అనిపిస్తుంది కదూ. మరి ట్రై చేస్తారా? ట్రై చేసి ఎలా వచ్చిందో ఏంటో నాకు కింద కామెంట్ చేసేసేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.